ఇక రేపటితో ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగియనుంది. రేపు ఉదయం కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరు కానున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీ ముడుపుల వ్యవహారాలపై కవిత వాగ్మూలాలను నమోదు చేస్తున్నారు. కవిత వ్యాపారాలు, కుటుంబ సభ్యుల వ్యాపారాలు, ఆర్థిక అంశాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలను సేకరిస్తున్నారు. ఇదే అంశంపై ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 9వ రోజు విచారణ జరుగుతోంది. మరి ఈడీ కస్టడీలో ఆమె విచారణ జరుగుతుంది. రేపటితో 3 రోజుల పాటు రోజు అవెన్యూ కోర్టు ఇచ్చిన గడువు తీరిపోతుంది. మరి ఈ 3 రోజుల పాటు ఆమె 3 రోజుల తర్వాత ఆమెకు కోర్టుకి సరెండర్ చేయాల్సి ఉంటుంది. మరి రేపు కోర్టుకి సరెండర్ చేస్తున్నారు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితను. అలాగే ఇప్పటిదాకా మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్కి అలాగే కవితకు మధ్య జరిగిన సంభాషణలే కానీ, చాటింగే కానీ, అలాగే ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నటువంటి అభిషేక్ బోయినపల్లి, సమీర్ మహేంద్రు, అలాగే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వీళ్ళందరితో కూడా ఎలాంటి చర్చలు జరిగాయి, ఎలాంటి మనీ వ్యవహారాలు జరిగాయనే అంశానికి సంబంధించి కవిత నుంచి కూపి లాగుతుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడుగుతున్న ప్రశ్నలకు కవిత సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆమె కస్టడీని ఎక్స్టెండ్ చేయబోతున్నారని సమాచారం అందుతుంది. మరో 3 రోజుల పాటు కస్టడీ ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో కలిపి కూడా కవితను విచారించారు. మరి తర్వాత కవితను విడిగా విచారిస్తున్నారు. మరి ఈ రేపు సిబిఐ కూడా తమ కస్టడీకి కావాలని చెప్పేసి సిబిఐ కూడా అడగబోతుంది. మరి ఈ నేపథ్యంలో సిబిఐ కస్టడీకి ఇస్తారా కవితను, లేదంటే రిమాండ్కి పంపిస్తారా అనేది కూడా వేచి చూడాలి. ఒకవేళ సిబిఐ కస్టడీకి ఇస్తే 5 రోజుల పాటు సిబిఐ కస్టడీలోనే కవిత ఉండాల్సి వస్తుంది. ఒకవేళ రిమాండ్కి వెళ్ళినట్టుకైతే మాత్రం 14 రోజుల పాటు రిమాండ్ విధించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ కేసును త్వరితగతిన క్లోజ్ చేయడానికి ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ కూడా చాలా స్పీడ్గా ఉంది. కేసును చాలా త్వరగా క్లోజ్ చేసి నిందితులను కోర్టుకు అప్పగిస్తామని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే కవిత కుటుంబ సభ్యులు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వచ్చి ఆమె రోజు కలుస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు కూడా కవిత ఈడీ విచారణ జరుగుతుంది. సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటలకు కుటుంబ సభ్యులు కలవడానికి అవకాశం ఇస్తున్నారు. కవిత కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే కలిశారు. అందరూ కేసీఆర్ మినహాయించి ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ కూడా కలిశారు. అయితే కవిత పిల్లలు ఇద్దరు, ఆదిత్య, ఆర్య ఇద్దరు కూడా కవితను కలిసి వెళ్ళడం జరిగింది. టోటల్గా చూసుకున్నట్టుగైతే మాత్రం కవితకి రేపు కోర్టులో రిలీఫ్ దొరుకుతుందా, ఎన్ఫోర్స్మెంట్ రోజు అవెన్యూ కోర్టు మరి సిబిఐ కస్టడీకి అప్పగిస్తుందా, లేదా జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తుందా అనేది వేచి చూడాల్సింది. రామకృష్ణ, అమ్మ న్యూస్, న్యూఢిల్లీ.